పోలింగ్ శాంతియుతంగా ప్రారంభమైంది. ఆదిలాబాద్లోని 6 మండలాల్లో 133 సర్పంచ్, 433 వార్డు స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. అలాగే నిర్మల్లో 119 పంచాయతీలు, 594 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్లో 38 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 936 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్కు సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం వేకోజామున నుండే ఓటేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి. ఇక మొత్తంగా చూసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ, నార్నూరు, ఉత్నూరు 6 మండలాల్లో తొలి విడత ఎన్నికలు ఈరోజు జరగనున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా 133 సర్పంచ్ స్థానాలకు 520 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు 433 వార్డు స్థానాలకు 1995 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా 1164 పోలింగ్ కేంద్రాలు ఉండగా 1,15,198 ఓటర్లు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు మొత్తం ఆదిలాబాద్ జిల్లాలో 38 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మొత్తం జిల్లాలో 936 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, పెంబి, కడెం, దసరాబాద్, మామడ, లక్ష్మణచంద మొత్తం 6 మండలాల్లో ఈరోజు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 119 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 119 గ్రామ పంచాయతీలకు 459 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరోవైపు వార్డులకు 1373 అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి. 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. 2 గంటల నుండి ఈ లెక్కింపు ప్రక్రియ అనేది ప్రారంభం కానుంది. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉన్న మిగతా గ్రామ పంచాయతీ అందరూ సాయంత్రం 4 గంటల వరకు ఒక కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ రంజాన్తో కిరణ్, 99 టీవీ, ఆదిలాబాద్.